అది ఏంటి ధర్నా దాకా రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే రోడ్డు మీద నిరసన వరకు రావాల్సిన కారణం పరిస్థితి ఏంటి అసలు? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేసినాయి మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇదే సెంటర్లో రైతులు స్వచ్ఛందంగా ధర్నా రాస్తారోకో చేశారు. రైతు సంఘాలుగా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, వ్యవసాయ మంత్రికి ఇచ్చాము, మరలా అధికారులకు కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు ఇంతవరకు విధి విధాలు ఏది ప్రకటన చేయాల. ఇవాళ మిర్చి సంబంధించి రోజుకి 600, 7,000, 6,000 కొనుగోలు చేస్తున్నారు. ఇవాళ కింటాకు వచ్చేసి 20 నుంచి 25,000 దాకా ఖర్చు పెడుతున్నారు. అంటే ఇవాళ సగానికి సగం కూడా రేట్ లేకపోతే మిర్చి రైతులు ఏ విధంగా నిలబడతారు? ఇవాళ అప్పుల్లో కూరుకుపోయారు. మిర్చి రైతులు ఇవాళ ఆత్మహత్య పాల్పడే ప్రమాదం కనపడుతుంది. ఇది గుర్తించి రైతు సంఘాలుగా మేము కూడా హెచ్చరిక చేశాం. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే అధికారంలో ఉంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇవ్వడానికి పెద్ద కష్టమే కాదు. కానీ మిర్చి రైతులంటే తేలిక భావం, రైతులంటే తేలిక భావం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలా, కింటాకి 20,000 రూపాయలు ప్రకటన చేయాలా. వాళ్ళు ప్రకటన చేసిన 11,741 రూపాయలు కౌలు రైతులందరికీ చెందేలా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. చంద్రబాబు ఏదైతే చంద్రబాబు ఉన్నారో ఆయన గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్తున్నారు కదా, ఆ దిశగా లేదా? ఆ దిశగా వాళ్ళు మేము అడిగిన తర్వాత 11,780 రూపాయలు ప్రకటన చేశారు. ఏదైనా ఒక విధి విధాలు ప్రకటన చేసేటప్పుడు రైతుల్ని, రైతు సంఘాలని చర్చించి ఆ చర్చ ద్వారా వాళ్ళకి ఎంత పరిహారం కావాలో అడగాల. ఎవరిని అడగకుండా వాళ్ళు లెక్క ప్రకారం వేసుకొని దొంగ లెక్కలు వేసుకొని మిర్చి రైతులు అన్యాయం చేయడానికి ఒక స్కీమ్ ప్రకటన చేశారు. ఆ స్కీమ్ సరిపోదు, రైతులతో చర్చించాలా. క్షేత్రస్థాయిలో వెళ్ళి మిర్చి రైతు కింటాకి ఎంత ఖర్చు అవుతుంది లెక్కేయాలా. అవి లెక్కేయకుండా ఇవాళ ఊరక గాలి బాటగా ఒక మాట చెప్పి వదిలేశారు. కానీ వాళ్ళు చెప్పింది కూడా అమలు కావట్లా. ఇవాళ మోసం 2 రకాల మోసం. ఒకటి గిట్టుబాటు ధర లేదు, రెండోది వాళ్ళు ప్రకటన చేసి కూడా ఇవాళ అమలు కావట్లా. అందుకని అమలు చేయాలని చెప్పి యువతలో మిర్చి రైతుకి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ 20,000 ఇవ్వకపోతే ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్పి అవసరమైతే దేనికైనా సిద్ధమవుతాం, అరెస్ట్గా సిద్ధమవుతాం, దేనికైనా సిద్ధమవుతాం చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం రైతులతో మాట్లాడి వాళ్ళు ఎందుకు ఇంత ఆందోళన ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏంటి ఈ ఆందోళనతో వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు బాబా? ఏంటి ఆందోళనకి ఏంటి కారణం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంత లెక్కల నుంచి వచ్చారు ఇక్కడికి. ఎందుకు ఇంత దారుణ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు మిరగారు కొనక? ఏమైంది? అంటే గిట్టుబాటు ధర రావట్లేదా? గిట్టుబాటు ధర రావట్లేదు.